వెజ్ శాండ్విచ్ తెలుసు, చికెన్ శాండ్విచ్ తెలుసు, కానీ ఎర్త్ శాండ్విచ్ గురించి మీకు తెలుసా? ఇంకా చికెన్ మటన్ ప్లేస్లో మనిషిని బలిస్తే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ అంతరించిపోవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందో మీకు తెలుసా? ఇంకా స్పేస్లో ఉన్న హైవే గురించి ఎవరికైనా తెలుసా? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్ హలో అందరూ, వెల్కమ్ టు టీ బైట్స్. మనందరం గూగుల్, ఫైర్ ఫాక్స్, సఫారీ ఇలా చాలా బ్రౌజర్సే వాడుంటాం. కానీ ఎకోషియా అనే బ్రౌజర్ వాళ్ళు ఫర్ ఎవ్రీ 45 సెర్చెస్ ఒక మొక్కనైతే నాటుతారు. ఇప్పటి వరకు వీళ్ళు 23 కోట్ల వరకు మొక్కల్ని నాటారు. అలా 80% వాళ్ళ ప్రాఫిట్స్ని ఇలా మొక్కలు నాటడానికి యూస్ చేస్తున్నారు. అందరం వెజ్ శాండ్విచ్ కానీ చికెన్ శాండ్విచ్ కానీ ఎప్పుడో అప్పుడు తినే ఉంటాం. కానీ ఎప్పుడైనా ఎర్త్ శాండ్విచ్ గురించి విన్నారా? ఎస్, ఎటినీ నౌడే అనే ఒక వ్యక్తి ఏకంగా ఎర్త్ శాండ్విచ్నే తయారు చేశాడు. భూమికి ఒకవైపు బ్రెడ్ ముక్క నుంచి మరోవైపు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ పొజిషన్లో ఇంకోవైపు బ్రెడ్ ముక్కను ఉంచితే అదే ఎర్త్ శాండ్విచ్. ఈ ఐడియా ఈయనకి చాలా ఇయర్స్ బ్యాకే వచ్చింది. కానీ ఒకవైపు బ్రెడ్ ముక్కను ఉంచడానికి ఈయనున్నాడు, ఇంకోవైపు బ్రెడ్ ముక్కని ప్లేస్ చేయడానికి చాలా కాలం ఇంకొక ఆయన కోసం వెయిట్ చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఆయన ముందుకొచ్చాడు. అలా స్పెయిన్లో ఉన్న ఏంజెల్ సయారా అనే అతను ఎగ్జాక్ట్గా లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ని మెజర్ చేసి ఎర్త్కి ఇంకో సైడు బ్రెడ్ ముక్కని సేమ్ కంపెనీ బ్రెడ్ని ప్లేస్ చేశారు. అలా ఈయన బ్రెడ్ శాండ్విచ్ తయారు చేశాడు. ఇండియాలో ఓట్ అంత మ్యాండేటరీ కాదు, అంటే మనం ఓట్ వేసినా వేయకపోయినా ఎవరూ అడగరు. బట్ ఆస్ట్రేలియాలో ఎవరైతే ఓట్ వేయరో వాళ్ళు ఖచ్చితంగా ఫైన్ కట్టాలి. ఈ ప్రపంచంలోనే అత్యంత హైట్ ఉన్న పర్వతం మౌంట్ ఎవరెస్ట్. ఇది సుమారు 8848 మీటర్ల హైట్ ఉంటుంది. దీనిని ఎక్కాలంటే ముందు $30,000 నుంచి $150,000 వరకు పే చేయాలి. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 25 లక్షల నుంచి 1,28,00,000 వరకు మనం పే చేయాలి. మనకు కావాల్సినవి నేపాలీ గవర్నమెంటే అరేంజ్ చేసిద్ది, లైక్ ఫుడ్, గైడ్స్ అలాంటివి. ఒకవేళ మీరు 8 కేజీల చెత్తని తెస్తే వాళ్ళు ముందు పే చేసిన మనీని రీఫండ్ చేసేస్తారు. సిటీస్ మధ్య హైవే ఉండడం నార్మల్. అంతరిక్షంలో కూడా గ్రహాల మధ్య ఒక హైవే ఉంది, అదే ఇంటర్ప్లానటరీ సూపర్ హైవే. అంతరిక్షంలోని గ్రహాలకుండే గ్రావిటీని యూజ్ చేసి ఇంకా ఆ ప్లానెట్స్కి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆధారంగా తక్కువ రెసిస్టెన్స్తో స్పేస్ క్రాఫ్ట్ని ఎలా పంపించాలో క్యాలిక్యులేట్ చేసి ఈ హైవేని కనిపెట్టారు. నార్మల్గా మన సోలార్ సిస్టంలో ఉండే ఆస్ట్రాయిడ్స్ జూపిటర్ నుంచి నెప్ట్యూన్కి చేరుకోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. కానీ ఇంటర్ప్లానటరీ సూపర్ హైవేలోకి ఎంటర్ అయితే ఆ ఆస్ట్రాయిడ్స్ జూపిటర్ నుంచి నెప్ట్యూన్కి జస్ట్ 10 ఇయర్స్లోనే వెళ్ళిపోతాయంట. మన సైంటిస్ట్ స్పేస్ క్రాఫ్ట్ని పంపిస్తుంటారు కదా, అవి ఈ హైవేలోకి ఎంటర్ అయ్యేలా చేస్తే చాలా కిలోమీటర్ల దూరానికి చాలా తక్కువ ఖర్చుతో చేరుకునేలా చేయొచ్చంట. డైలీ మనం కోళ్ళు, చేపలు, మేకలు అంటూ కొన్ని కోట్ల జంతువుల్ని తింటున్నాం. మనం ఏ సంఖ్యలో అయితే ఈ జంతువుల్ని తింటున్నామో అదే సంఖ్యలో మనుషుల్ని కనుక చంపితే కేవలం 15 రోజుల్లోనే ఈ భూమి మీద మనుషులు అందరూ అంతరించిపోతారు. కార్ని తయారు చేసే రోల్స్ రాయ్స్ కంపెనీ హనీని కూడా తయారు చేస్తుందంట, అంటే తేనెని. ఈ తేనెని ఓన్లీ రోల్స్ రాయ్స్ కార్ని తీసుకున్న వారికే ఇస్తుందంట. మీకు ఈ తేనె కావాలంటే రోల్స్ రాయ్స్ కార్ కొనండి. ఎందుకు బ్రో అంత కాస్ట్లీ తేనె? ఇంట్లో ఉంటుంది కదా, ఆ హనీతో అడ్జస్ట్ అయిపోదాం. చాలామందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. నేను ఇప్పటివరకు ఏ దేశం తిరగలేదనుకోండి, అది వేరే విషయం. కానీ లెక్సీ ఆల్ఫర్డ్ అనే ఆవిడ 18 ఇయర్స్కే 2016లో 72 కంట్రీస్ వరకు ట్రావెల్ చేసింది. ఇంకా 124 కంట్రీస్ని 2019 కల్లా ట్రావెల్ చేసింది. అలా ట్రావెల్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొడదామని తిన గోల్. అలా తిన పేరెంట్స్ కూడా ట్రావెల్ ఏజెంట్ కావడం వల్ల ఇది తినకి చాలా ఈజీ అయింది. అలా యంగెస్ట్ పర్సన్ టు ట్రావెల్ టు ఆల్ ఫారెన్ కంట్రీస్గా గిన్నీస్ బుక్ దక్కింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్లెయిమ్ చేయడానికి వీసా, ప్లేన్ టికెట్స్, ట్యాక్సీ బిల్స్ అన్నీ సబ్మిట్ చేసింది. లైన్గా సబ్మిట్ చేసింది. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇండియా, నెక్స్ట్ న్యూజిలాండ్, అలా అయితే ప్రతి కంట్రీది లైన్గా తిను
బిల్స్ని అయితే సబ్మిట్ చేసింది. వెయిట్, అన్ని కంట్రీస్ తిరిగాక తినని ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే, నీకు ఏ కంట్రీ ఎక్కువగా నచ్చింది అంటే తన రిప్లై ఏమిచ్చిందో గెస్ చేయండి. నో, ఇండియా కాదు, పాకిస్తాన్. గుడ్డు అంటే ఎగ్. ఈ గుడ్డులో విటమిన్ ఏ, డి, ఈ, కే, B1, B2, B3, B5, B6, B9, B12. కానీ ఏ విటమిన్ లేదు? ఎస్, విటమిన్ సి లేదు. అంటే గుడ్డులో విటమిన్ సి తప్ప అన్ని విటమిన్స్ ఉంటాయి. జిరాఫీ, బాతు, ఈ రెండిట్లో జిరాఫీని ఎక్కువ మంది చూసిండ్రు, కానీ బాతునైతే మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు మీకు క్వశ్చన్, జిరాఫీ, బాతు ఈ రెండిట్లో వేటికి ఎక్కువ బోన్స్ ఉంటాయో గెస్ చేయండి. జిరాఫీ అనుకున్నారు కదా, కాదు, బాతుకే ఈ రెండిట్లో ఎక్కువ బోన్స్ ఉంటాయి. ఈ వీడియో వల్ల మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు లైక్ చేస్తే ఈ వీడియో లైక్ వీడియోస్లో సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.